శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత ఇది తెలుసుకునే ముందు ఒక్క 2 నిమిషాలు మహాభారతలోకి వెళ్దాం. సప్త వ్యసనాలు వేరే విని ఉంటారు. ఒకటి జోదము, వ్యభిచారము, మద్యపానము, మాంసభక్షణము, వేట, దొంగతనము, పరస్త్రీ వ్యామోహము. కాబట్టి ఈ సప్త వ్యసనాల్లో ఏ ఒక్క వ్యసనం మనిషిని వెంటాడినా, అలవాటు పడినా వాడి జీవితం పతనమైపోతుంది. ఇప్పుడు ఇక జోదం వల్ల ఎవరు నష్టపోయారు? ధర్మరాజు ఘోరంగా నష్టపోయాడు. అలాగే వేట వల్ల పాండురాజు శాపాన్ని పొందాడు. అట్లా ఈరోజు మనం చూస్తున్నాం, వ్యభిచారం వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. అలాగే మద్యపానం, ఇది కూడా సప్త వ్యసనాల్లో మనకి ఒకటే. అలాగే మాంసభక్షణం, అది కూడా చాలా ప్రమాదకరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఎప్పుడూ చెప్పారు దీని గురించి, కానీ ఇప్పుడున్న ఇంకా మహాప్రమాదకరం మాంసభక్షణం. అలాగే దొంగతనం చేస్తే 2వ రోజుకే దొరికిపోతాడు, ఇంకో రోజు కూడా లేట్ ఉండదు. అలాగే పరస్త్రీ వ్యామోహం, దీనివల్ల ఆస్తులన్నీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు మహాభారతంలో ఒక జోదం అనే చిన్న వ్యామోహం వల్ల ఈయన ధర్మరాజు తన తోబుట్టువుల్ని, ఆఖరికి భార్యను కూడా తాకట్టు పెట్టేసేసాడు. అందరినీ తీసేసుకోండి అన్నాడు. సర్వం రాజ్యాన్ని కూడా కౌరవులకు అప్పచెప్పాడు. చివరికి ఇది దుర్మార్గం అని తెలిసి ధృతరాష్ట్రుడిని భీష్ముడు వాదించి అన్నీ చేస్తే అప్పుడు వాళ్ళని మళ్ళీ అందరినీ కూడా అడవుల పాలకయ్యారు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇవన్నిటికీ కారణం ఒక చిన్న జోదం, సరదాగా ఆడుకునే ఆట చివరికి పాండవుల్ని నానా కష్టాలకు గురి చేసింది. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఒక తప్పు జరుగుతుందంటే మనం చేసే అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం అవుతాయి. అందువల్ల ఈ జోదాలు ఇవన్నీ కూడా సరదాగా పోయి చివరికి అన్నిటినీ కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే మహాభారతం అనేది పంచమ వేదం. మనకి ఇది తెలుసుకుంటే మనం జీవితంలో ఎలా బతకాలో మనం తెలుసుకుంటాం. కాబట్టి నెక్స్ట్ వీడియోలో కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.